presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రకృతిని మనం ఎంత కాపాడితే ప్రకృతి మనకు అంత మేలు చేస్తుంది. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. నిర్మాణ రంగంలో తక్కువ వనరుల వినియోగంతో ఎక్కువ ప్రయోజనాలు పొందేలా కొత్తగా ట్రెండ్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ గ్రీన్ బిల్డింగ్స్. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC విశేష కృషి చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత మరింత చాటి చెప్పేందుకు ఏ ఏరియాస్ లో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు IGBC హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మనము లాస్ట్ ఇయర్ ఒకటి IGBC గ్రీన్ ప్రాపర్టీ షో చేయడం జరిగింది. ఈసారి సెకండ్ ఎడిషన్ కూడా మనము మేలో చేస్తున్నాము. ఇది ఒక పెద్ద మూవ్మెంట్ గా తీసుకెళ్లి ప్రజలందరూ కూడా అంటే మీరు గ్రీన్ బిల్డింగ్స్ కాకుండా మేము కొనము అనే ఒక స్లోగన్ రావాలి దేశంలో. త్వరలో ఆ విధంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. IGBC గ్రీన్ ప్రాపర్టీ షోకు ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ అన్వితా గ్రూప్. దుబాయ్, USA, డాలస్ లలో స్టార్ హోటల్స్, మాల్స్ నిర్మించడంలో విశేష అనుభవం ఉన్న ఈ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ కొల్లూరులో ORR ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద అన్వితా ఇవానా ప్రాజెక్ట్ 2 ఫేజ్లలో డెవలప్ చేస్తోంది. IGBC గ్రీన్ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి అన్వితా గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ హలో, ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అన్వితా గ్రూప్స్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, అన్వితా గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? Anvita Group, it's basically a Dubai incorporation company and we started in 2004. We did approximately around 27 5-star hotels and a couple of malls fit-out activities in Dubai. We're also in USA. We're working currently on some single-family home projects in Texas State in USA. And we moved to India in 2012 and 13 and we started working from that time in India as Anvita Group. సార్, అన్వితా గ్రూప్ IGBC గ్రీన్ ప్రాపర్టీ షోలో ప్రిన్సిపల్ స్పాన్సర్ గా ఉంది. సో దాని గురించి మా వ్యూవర్స్ కి చెప్తారా? We are participating in IGBC Green Property Show second edition in Hightex. We are participating as a principal sponsor for this program and we are showcasing our couple of projects in this property show. సార్, అన్వితా గ్రూప్ నుంచి ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు? Right now we are thinking of showcasing our Ivana project for which we have got RERA also last week. We would like to showcase our Hainan project also in this property show. Yeah, Ivana is 6-tower project. 2 towers are 15 floors and 4 towers are 36 floors and the Hainan is 9 towers of 30 floors. సార్, ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఒక్కసారి చెప్తారా డీటెయిల్ గా? See, we concentrate more on utilizing products which are suitable for IGBC. We are involving IGBC from the concept stage. We talk to our consultants and principal architect and we tell them to coordinate with each other and we design our projects which are in line with IGBC requirements. I think probably we are getting IGBC platinum rating for both our projects. సార్, క్వాలిటీ పరంగా అన్వితా గ్రూప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది సార్? When it comes to quality, we have a very crystal clear requirement of that and quality, safety, we rigorously work on that. It's not about one day affair or one moment affair. It's a continuous process. We have a specific project management consultant who is taking care of supervision part of it. And I am also a qualified civil engineer and I spend a lot of time on construction sites. And we respect our customers' requirements like, a house is just sort of, emotion for any individual and we respect that. Our focus is mainly on, delivering the quality product to the customer in time. And whatever timelines we promise and we definitely follow that.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది, కలను నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచింది. ఈ రోజు అవసరాలను, రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కని ప్లానింగ్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. హైదరాబాద్లో మాకున్న ప్రాజెక్ట్స్ అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్లా చూస్తానండి. ఒక కస్టమర్లా చూసి ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 yearsలోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ముంబై హైవేపై ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్ నెలవైన ఏరియా సదాశివ్పేట్. ఇక్కడకు సమీపంలోని కోహీర్లో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ 135 acres సువిస్తాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. RRR కు చేరువగా 12,635 acres విస్తీర్ణంలో డెవలప్ అవుతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫార్మ్స్ విల్లే ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. హాయ్ శాలిని గారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు, అండ్ ఇంకొకటి కోహీర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 acres ది అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. అండ్ అది వచ్చేసి మన టీటీసీపీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అది మనకు ముంబై హైవేలో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్ టు సంగారెడ్డి వరకు ఇట్స్ ఇంక్లూడెడ్ హైదరాబాద్ అంటున్నారు అనమాట. RRR ఎక్స్పాన్షన్ కావచ్చు ఏదైనా. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మనకు చెప్పింది ఏంటంటే అప్ టు RRR మనకు ఇంక్లూడింగ్ HMDA పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. సో మన శ్రీదత్త ప్రాజెక్ట్ కూడా ఆ ఫార్మ్ ల్యాండ్ ఇప్పుడు అక్కడ బేసికల్లీ చూసుకుంటే 15,000 నుంచి 80,000 per square yard లో ఉన్నటువంటి లొకాలిటీలో మనము ఓన్లీ 5,000 rupees per square yard ఇస్తున్నాం అనమాట. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరినీ దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. మన కంపెనీ నుంచి ప్రాజెక్ట్ సెలెక్షన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే లో కాస్ట్ లో ఉండాలి అండ్ కస్టమర్ హ్యాపీగా ఉండాలి అండ్ కస్టమర్ పెట్టే పెట్టుబడికి ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ వాల్యూ అనేది అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్ ని బట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే షార్ట్ టైంలో మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి హైప్ ఉండేలాగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్మీశాంత ధరణి హిల్స్ వెంచర్తో అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మనందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. అల్టిమేట్ లగ్జరీ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్, ఇలా అన్నిటా అత్యుత్తమంగా ఉండే ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది అందరి కల. కస్టమర్ల డ్రీమ్ హౌస్లకు నిజరూపం ఇచ్చేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లు అన్ని విధాలుగా సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయటమే గిరిధారి స్పెషాలిటీ. ప్రైమ్ లొకేషన్ లో ది బెస్ట్ అనిపించుకునే ప్రాపర్టీస్ ని ప్లాన్ చేస్తూ చెప్పిన టైం కల్లా కంప్లీట్ చేసి కస్టమర్ల అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.
ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్ గా ఎదుగుతున్న బూత్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని తీర్చిదిద్దుతోంది గిరిదారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను వెల్కమ్ చెప్తాయి. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాలో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులను పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలో ఉండటం, చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ఎయిర్పోర్ట్ కు సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. హైదరాబాద్లో వచ్చేసి మనం ప్రాస్పెరా కౌంటీ అనేది కిస్మత్పూర్లో విల్లాస్ అంటే హైదరాబాద్లోనే #1 గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మోస్ట్ లగ్జరీ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ల్యాండ్స్కేప్ కానివ్వండి, హైదరాబాద్ ఇక్కడ నుంచి చూసినా ఒక 15 to 20 minutes డ్రైవ్. అంటే హాస్పిటల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నియర్ బై ఉన్నాయి. సెంట్రల్లీ లొకేటెడ్ దట్ ప్లేస్. ఎయిర్పోర్ట్ కానివ్వండి, జూబ్లీస్ కానివ్వండి, లేకపోతే నాంపల్లి కానివ్వండి, ఏ ఏరియా హైదరాబాద్ ఒక 15 to 20 minutes డ్రైవ్ అనమాట. కిస్మత్పూర్లో విల్లాస్ కొంటే అందరికీ కిస్మత్ వచ్చినట్టు. ఫ్యూచర్లో అసలు ఎవరిని ఊహించని విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. సరైన ప్లానింగ్ ఉంటే సిటీతో పాటు జిల్లాల్లోనూ రియాలిటీలో మంచి ఫలితాలు దక్కించుకుంటామని నిరూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవేలో 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తుంది. జిల్లాల్లో ప్రగతి పరుగులు తీసేటువంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్, వరంగల్లలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్స్లో మీరు ఎక్కడ ప్రాజెక్ట్ పెట్టినా కూడా లొకేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు కమ్యూనిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుంది తర్వాత. 100%. సార్ దాని సీక్రెట్ ఏంటి చెప్పండి. ఏం లేదండి, అంటే విలేజ్కు మనం ఎక్కడైతే మనం ఉంటామో టౌన్స్కు దగ్గర మనం గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ చేసినా, ఏ జిల్లాలో చేసినా నేను చూసేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయిన పిల్లలు హ్యాపీగా పోయి మూవీ చూసి అర్ధరాత్రిలో ఇంటికి రాగలగాలి. ఆ ప్లేస్ను ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేస్తాం. బై మేము ఎక్కడన్నా ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తే వాటర్, ఎయిర్ టెస్ట్ ఎవరు చేయరు. ఎయిర్ టెస్ట్ చేపిస్తాం, వాటర్ టెస్ట్ చేపిస్తాం, సాయిల్ టెస్ట్ చేపిస్తాం. గవర్నమెంట్ 100% అప్రూవల్, అంటే ఒక 50-60 years బ్యాక్ వెళ్ళిపోయి ల్యాండ్ ట్రాక్ అంతా చూసుకొని మనం కస్టమర్కి 100% మనం ఒక ల్యాండ్ డాక్యుమెంట్ ఇస్తే ఆ బ్యాంకులో అర్ధరాత్రిలో పెట్టిన మన డబ్బులు వచ్చేటట్టు అంత క్రిస్టల్ క్లియర్గా ఉండేటట్టు మేము చేసి కస్టమర్కి ఇస్తాం. కాబట్టి ఈ రోజు 1 month బ్యాక్ ఇక్కడ జడ్చల్లో ఒక వెంచర్ లాంచ్ చేసినాం. 1 day సింగిల్ డేలో టోటల్ బుకింగ్ క్లోజ్ చేసినాం. అంటే కస్టమర్లు ఆ లెవెల్లో మాకు నమ్మకంతో మనకు ఉంటారు కాబట్టి మాకు మార్కెటింగ్ అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. కస్టమర్ బ్యాంక్ ఉంది. నియర్ బై ఆల్మోస్ట్ 20-25 years మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతి అడుగు కస్టమర్ బాగుండాలనే ఉద్దేశం మీద కస్టమర్ గురించే ఆలోచన చేస్తాం నిరంతరం. కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. లగ్జరీని రీడిఫైన్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ వద్ద తీర్చిదిద్దుతున్న ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకోవాలో అంటే కిస్మత్ మీ వెంట ఉన్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యమవుతుంది. విద్యకున్న ఈ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న విద్యా రంగాన్ని అమితంగా అభిమానించి ఆ రంగ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు ఐడిపిఎస్ స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. సార్, న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి? న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ బేసిక్గా ఇది మాది 4th year. ఇప్పుడు 3 years అయిపోయింది. ఎవ్రీ ఇయర్ కూడా మా అడ్మిషన్స్ డబుల్ అయికుంటూ వచ్చినాయి. ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ కరోనా టైంలో స్టార్ట్ చేసాను చెప్పాలంటే అప్పటికే మాకు ఒక 120 అడ్మిషన్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 250 అడ్మిషన్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ మాకు 500 అడ్మిషన్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రెమిసెస్ మార్చడం జరిగింది. ప్రెమిసెస్ మార్చినప్పుడు ఇంకా ప్రెమిసెస్ కరెక్ట్గా రెడీ కాలేదు ఆ రోజుకి. అయినా కూడా మా మీద నమ్మకంతో ఆ సంవత్సరం కూడా డబుల్ అయినాయి మాకు. అంటే ఈరోజు వీ హ్యావ్ 500 స్టూడెంట్స్. ఈ ఇయర్ మా ప్రెమిసెస్ ద బెస్ట్ ప్రెమిసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది మాకు ఎట్లా స్కూల్ ఎట్లా నడపాలని చెప్పేసి. ఈ సంవత్సరం
ఆల్రెడీ అడ్మిషన్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 50 అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ అడ్మిషన్స్ ఏంటంటే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన అడ్మిషన్స్ అన్నీ కూడా మా ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ద్వారా వచ్చినవి. ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొచ్చి మా స్కూల్లో వాళ్ళ బంధువుల పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఇయర్. మాకు చాలా ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. బేసిక్గా అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఏప్రిల్, మే, జూన్లో మ్యాక్సిమం అడ్మిషన్స్ వస్తాయి. ఈసారి డెఫినెట్గా మోర్ దెన్ 500 అడ్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్టులోనూ ఇన్వెస్టర్ల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ దక్కేలా ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది రాగమయూరి బిల్డర్స్. లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్ళల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా యూనిక్ గా కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదం. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవంతో మోడర్న్ జనరేషన్ కస్టమర్లకు ఏ ఎమినిటీస్ అవసరమో వాటిని గుర్తించి అందించడం వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ఏది కొనైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువిని ఒకేసారి లాంచ్ చేసింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, elevate your life, elevate your home, premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి.
సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 ఏకర్స్ విశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడిఫైన్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అన్న ప్రాజెక్ట్. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాము. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయినటువంటి KPHB హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 ఏకర్స్ అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 ఏకర్స్ బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్కి లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి చక్కని విజన్, వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానులు సొంతం చేసుకున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విశాలంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం ఈ సంస్థకే సాధ్యం. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్. మియాపూర్ మెట్రోకు అతి చేరువలో బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ CS రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని విల్లాస్ సిద్ధమయ్యాయి కూడా. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఉంది సంస్థ. అందానికి అడ్రస్ గా, ఆనందాలకు నిలయంగా ఎందరో కస్టమర్ల డ్రీమ్ హౌస్లను కంప్లీట్ చేసి అందరి మనసులను గెలుచుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ CS రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. CS రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, AMB వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ORR కు 5 minutes డ్రైవ్ దూరంలో CS రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. ఎమ్యూనిటీస్ విషయంలోనూ CS రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరిగే లేదు. మల్టీపర్పస్ హాల్, మెడిటేషన్ హాల్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ, ప్రివ్యూ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్, పార్టీ లాన్, పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలా ఎన్నో అట్రాక్షన్ CS రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టులో అందుబాటులో ఉంటాయి. 15,000 square feet లో ఉండేటువంటి క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. జనరల్గా కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తుంటాం, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం లాస్ట్లో ఉంటుంది. అండ్ అసలు క్లబ్ హౌస్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది. బట్ ఇలాంటి డౌట్స్ ఏమీ లేకుండా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం క్లబ్ హౌస్ని ముందుగానే కన్స్ట్రక్ట్ చేసేసారు. అండ్ దట్ కంప్లీటెడ్గా జస్ట్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎమ్యూనిటీస్ వర్క్ అని ఆర్ ఎల్స్ ఫిట్టింగ్స్ అని జస్ట్ అలాంటి వర్క్స్ మాత్రమే ఉన్నాయి. బట్
క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం మొత్తం కంప్లీటెడ్ అండ్ కొనాలనుకున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి కొనేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్ ఏరియాలో ఉన్నాము. ఇది ఓపెన్ ఏరియా థియేటర్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విల్లాస్కి పార్క్ వ్యూ చాలా బాగుంటుంది గ్రీనరీగా. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అండ్ 1 monthలో కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇక్కడ ప్రతి విల్లా 220 square yardsలో 3500 square feet బిల్టప్ ఏరియా అండ్ ఇక్కడ 4 bedroom XXX విల్లా అన్నమాట. సో ప్రతి విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి వాస్తు ప్రకారంగా. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లొకేషన్, ప్లానింగ్, ఎమ్యూనిటీస్ ఈ 3 అంశాలు సరిగ్గా ఉన్నటువంటి రియాలిటీ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాల్సిందే. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఈ 3 క్వాలిటీల పర్ఫెక్ట్ మిక్సింగ్ గా ఉండే ఏరియాలో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. అందుబాటు ధరల్లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో ప్రాపర్టీలను అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపల్ పీస్ సిటీకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మనకు ఉండాల్సింది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వెంచర్ వేసినా సరే మేము వెంచర్ వేస్తే సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు తక్కువ ప్రైస్కి ఇస్తామంటే ఎక్కడంటే అక్కడ కొనేయం. కోకాపేటలో కొనమన్నా సరే అది రెడ్ సాయిల్ అయితేనే కొంటాం, సారవంతమైన భూమి అయితేనే కొంటాం. బ్లాక్ సాయిల్ చౌడు భూమిలో మేము కొనం అనమాట. మాకు ఫ్రీగా వద్దు, తక్కువ ప్రైస్ కూడా కొనం. ప్రాపర్గా రెడ్ సాయిల్ ఉండాలి, రవాణా సౌకర్యాలు ఉండాలి, అక్కడ మాత్రమే మేము కొంటాం. ఎగ్జాంపుల్ ఈ సాయిల్ మేము చూసినప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు కొంది కదండి, ఇప్పుడు 10 years బ్యాక్ కొనిపెట్టున్నాం మేము. సో ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్, సారవంతమైన భూమి, మంచి హైట్లో ఉంది, 4 ఊర్ల మధ్యలో ఉంది. కొలనపాక, పటేల్గూడెం, శ్రీనివాసపురం, ఆలేరు 4 మేజర్ టౌన్స్ మధ్యలో ఈ పీస్ సిటీ ఉంటుంది. దీనికి పక్కనే మీకు రైల్వే స్టేషన్, పెంబర్తి రైల్వే స్టేషన్ 2.5 kilometers, ఆలేరు రైల్వే స్టేషన్ 2.5 kilometers, కొలనపాక జైన్ టెంపుల్ 2.5 kilometers, కేకే అని ఒక చాలా పెద్ద రోడ్ వచ్చేసింది అనమాట. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి. అది దీనికి ఓన్లీ 2 minutes జర్నీ, అంటే 2 kilometers దూరంలోనే ఉంది. రెండోది నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు వరంగల్, డెక్కన్ టు ఢిల్లీ హైవే. ఇది కూడా మనకు 2 kilometers దూరంలో ఉంది. 2 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆలేరు, భువనగిరి, జనగాం, వరంగల్ వరకు ట్రైన్స్ ఉన్నాయి. 2.5 kilometersలో మనకు రైల్వే స్టేషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఎక్కడో మనం అడవిలో వెళ్ళినట్టు ఉండదు, డిస్టెన్స్ వెళ్ళినట్టు ఉండదు. అద్భుతంగా ఉంటుంది వెంచర్ చూస్తే మీరు. రియాలిటీ రంగంలో దూరదృష్టి చాలా ఉండాలి. 15 years బ్యాక్ ఓకే ఇది బాగా డెవలప్ అవుతుంది అని ఏది బాగా మీకు గట్టిగా నమ్మారు ఆ ప్రాంతంలో? మెయిన్గా నేను నమ్మింది ఏంటంటే మా చిన్న వయసు నుంచి తిరుపతిని చూస్తూనే ఉన్నా. 50 years బ్యాక్ వెళ్తే మీరు ఆ రోజు తిరుపతిలో ఏముందో మేము గమనించాను, చూసాం. పుణ్యక్షేత్రం కదా, తిరుపతిలో ఏమి ఉండేది కాదు. ఈ భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు కదా, అదొక కాన్సెప్ట్ మాకు. అక్కడ యాదాద్రి అని టెంపుల్ ఉంది కదా, ఎప్పటికైనా మంచి డెవలప్మెంట్ అవుతుందని దాని మీద ఫోకస్ పెట్టా. రెండవది రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మూడోది అక్కడ వాటర్ బాగా సఫిషియెంట్ ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేజ్, రైల్వేజ్ చక్కగా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే అది వాస్తుకి చాలా ఈస్ట్ వైపులో ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఉంటుంది. 5వ పాయింట్ మీకు వరంగల్, హనుమకొండ, కాజీపేట మేజర్ సిటీస్. 2 సిటీల మధ్యలో ల్యాండ్స్ ఎప్పుడైనా బాగుంటాయి. సిటీ విస్తరించిందంటే ఫ్యూచర్లో బాగుంటుందనే ప్లాన్ తోటి ఇటు 5-6 పాయింట్స్ని తీసుకొని అక్కడ మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ సపరేట్ అయింది, యాదాద్రి టెంపుల్ అభివృద్ధి జరిగింది, ఆ ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ వచ్చేసాయి, ఎన్నెన్నో ప్రాజెక్టులు వచ్చాయి. తన రేట్లు పెరుగుతూనే వెళ్ళాయి, మా బిజినెస్ కూడా బాగానే జరుగుతూ వెళ్ళింది.
సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.